ఈరోజు మన అనోమిక్స్ మహల్కి ప్రెస్టేజ్ కంపెనీ వారి 20.0 ఇండక్షన్ రిపేర్ తీసుకొచ్చారు కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే యాక్చువల్గా అది ఇంట్లో పెట్టంగానే ఫీజులు పోతున్నాయి, అంటే ఫీజులకి పడిపోతున్నాయి అనమాట, ఎంసీబీలు పడిపోతున్నాయి. సో మన కస్టమర్కి ఇక్కడ తీసుకొచ్చి ఇది ప్రాబ్లం అని చెప్తున్నారు. మనం ఫస్ట్ ఎవరైనా సరే సిరీస్లో చెక్ చేస్తాం. సిరీస్లో చెక్ చేసినప్పుడు లైట్ డైరెక్ట్గా వెలిగిపోతుందంటే అది మెయిన్ పీసీబీ కంప్లైంట్. ఈ ఇండక్షన్కి మెయిన్ పీసీబీ రీప్లేస్ చేస్తే సరిపోతుంది. జనరల్గా దాంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ రెక్టిఫైరు, డయోడ్స్, కెపాసిటర్సు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం దాంట్లో ఉండేది కాంపోనెంట్స్లో మెయిన్ పీసీబీ మొత్తం ఒక కాంపోనెంట్ తయారు చేస్తారు. రెండోది డిస్ప్లే పీసీబీ ఒక పీసీబీగా చేస్తారు. మూడోది ఫ్యాను, 4 కాయిల్ అనమాట. ఇలా ఉంటుంది ఇండక్షన్ మొత్తం మీద లోపల ఓపెన్ చేసి చూస్తే. ఇప్పుడు మనం మెయిన్ పీసీబీ రీప్లేస్ చేసి కాయిల్ కనెక్షన్ ఇచ్చేసి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలామంది ఏం చేస్తారంటే ఇండక్షన్ వాడేటప్పుడు కింద సర్ఫేస్ నీట్గా ఉంచకపోవటం వలన లోపల ఫ్యాన్ చూసారా, ఆ ఫ్యాను లోపలికి లాగుతుంటే డస్ట్ కలెక్ట్ చేస్తుంది. మనం ఎప్పుడూ కూడా ఇండక్షన్ సర్ఫేస్ అనేది నీట్గా పెట్టుకోండి. నీట్గా పెట్టుకోవటం వలన మీకు లోపల డస్ట్ అనేది కలెక్ట్ అవ్వదు. ఇక రెండో విషయం ఏంటంటే ఇండక్షను చాలామంది చాలా న్యాచురల్గా వాడుతుంటారు. ఇండక్షన్ వాడేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త, ఇండక్షను ఆఫ్ అయిపోయిన తర్వాత 4 minutes తర్వాత ప్లగ్ పాయింట్ స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు తీయాలి. అప్పటి వరకు ఆ ప్లగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా అది ఆన్లోనే ఉండాలి. మీరు గమనిస్తే కనుక అది ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇంత టెంపరేచర్ని, ఇంత స్పీడ్గా టెంపరేచర్ని ఇస్తుంది కాబట్టి ఆ టెంపరేచర్ మొత్తం డౌన్ అవ్వాలంటే ఆ ఫ్యాన్ తిరుగుతూనే ఉండాలి. అంత హీటు ఒకేసారి డౌన్ అవ్వటం కష్టం, అందుకే 4 minutes కాబట్టి ఆ ఫ్యాన్ తిరుగుతుంది అనమాట. అందువల్ల 4 minutes అనేది కనీసం ఉంచాలన్నమాట. ఇప్పుడు మీరు మన ఇండక్షన్ మెయిన్ పీసీబీ వేసారు. ఈ మెయిన్ పీసీబీ ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. సిరీస్లో పెట్టుకోవాలి. లైటింగ్ అనేది వస్తుంది. E0 అనే డిస్ప్లే అవుతుంది చూసారా, దాని అర్థం ఏంటంటే దానికి గిన్నె పెట్టకపోతే అలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు లైట్ వెలిగి డిమ్గా అయ్యి మళ్ళీ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది చూసారా, అంటే దాని అర్థం ఇండక్షన్ సిరీస్లో బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇదే ఇండక్షన్ డైరెక్ట్లో పెట్టడం అంటే మన ఇంట్లో వాడేదాన్ని ఇదంతా డైరెక్ట్ కరెంట్గా పెట్టుకుంటా అంటారు. సిరీస్ అనేది సర్వీస్ సెంటర్లో మాత్రమే ఉంటుంది. ఇది ఇండక్షన్ ఇక ఆన్ చేశాను. చేయగానే ఈ ఆప్షన్స్ అనేది నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టాను, అంటే ఇది చాలా త్వరగా హీట్ ఎక్కడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఆన్ చేస్తుంటే ఆ పాత్రలోంచి పొగలు వస్తున్నాయి, గమనించారా? సో మన ఇండక్షన్ కుక్కర్ అనేది రిపేర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, మీ శ్రీనివాస్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.